నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. ఈరోజు మనకు ఒక రిక్వెస్ట్ వచ్చింది 20 డేస్ బ్యాక్. అతని పేరు మాదాసి వెంకటేష్, అన్నపనేని వారి గూడెం. అతనికి షుగర్ ఎక్కువైపోయి ఒక కాలు తీసేశారు. దాంతో నడవటం ఇబ్బందిగా ఉంది అనేసి రిక్వెస్ట్ పంపించాడు. వీడియోస్ అడిగాను, అవి కూడా పంపించాడు. ఇప్పుడు ఆ షుగరు ఇంకా తగ్గక ఎక్కువయ్యి రెండో కాలు కూడా తీసేయాలన్నారు. ఏళ్ళు అవన్నీ కూడా మొత్తం కొరికేసినట్టు అయిపోయినాయి అన్నమాట. చూపించాడు అతను. ఇంకా ఒక కాలుకే నడవటం కష్టం బయటికి, ఇంకా రెండో కాలు కూడా తొందరలో తీసేస్తారు, ఒక 20 రోజుల్లో తీసేస్తారన్నారంట. అందుకని చాలా ఇబ్బందిగా ఉంది అని అడిగాడు. అతనికి ట్రైసైకిల్ నిన్న శ్రీను తీసుకెళ్ళి ఇవ్వటం జరిగింది. ఆ సైకిల్ వలన అతను బయటకు వచ్చే అవకాశం కలుగుతుంది. మనకి ఈ రోజున అతనికి ఉపయోగపడే అవకాశం మనకిచ్చాడు ఆ భగవంతుడు. నాకు చాలా ఆనందం వేసింది. అతను ఇంట్లోనే మగ్గిపోకుండా, అంటే డబ్బులు ఉంటే కనుక ఏ విధంగానైనా ఒక కాలు కాదు 2 కాళ్ళు లేకపోయినా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. జైపూర్ లెగ్లని ఇలా చాలా అవకాశాలు ఉన్నాయి. డబ్బులు లేకపోయినా లోపల గూడెల్లో లోపలికి ఉండే వాళ్ళకి బయట ఎలాంటి అవకాశాలు ఉన్నాయో కూడా తెలియదు. అలాంటి వాళ్ళకి ఇలా బయటికి రావటం అనేది చాలా కష్టం. ఈ సైకిలు చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళ ఆవిడే పనిచేసి అతన్ని పోషించాలి, పిల్లలు కూడా చదువుకుంటున్నారు. మన వలన ఒకళ్ళకి ఉపయోగం కలిగింది. ఇది ఇవ్వటానికి నేను ఎవరి దగ్గర నుంచి డొనేషన్స్ తీసుకోలేదు. ఆన్లైన్ శారీస్ బిజినెస్ చేస్తూ వచ్చిన రూపాయితో మాత్రమే నేను ఇలా సర్వీస్ చేస్తున్నాను. నా గ్రూప్లో ఉండే పిల్లలందరికీ సైకిల్లో భాగం ఉంది. శ్రీనుకు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నా గ్రూప్లో ఉండే ప్రతి పిల్లలకి పేరు పేరున నేను థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళందరూ నాకు తోడుగా ఉండి, అండగా ఉండి, నా చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నారు. నాకు శారీస్ ఆర్డర్స్ అందరూ ఇస్తున్నారు. ఆ ఇచ్చిన ప్రాఫిట్ వచ్చిన రూపాయితోనే ఇది చేయగలుగుతున్నాను. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. అలా చేయటం వల్ల మనం మరొకరికి చెయ్యి అందించే అవకాశం కలుగుతుంది. ఉంటాను.